ప్రజాపిలుపు న్యూస్ కి స్వాగతం. ప్రపంచ దేశాల్లో పండిస్తున్న ఏ పంటనైతే దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలు పండుటకు కావలసిన వాతావరణం మన తెలంగాణ రాష్ట్రానికి పుష్కలంగా ఉన్నదని, క్లాస్ రూముల కంటే పుస్తకాల కంటే పంట పొలాలే ఎక్కువ చదువును నేర్పిస్తాయని శ్రీ కొండ లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగు గ్రామంలోని శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో డైనింగ్ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రైతులకు కావలసిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో కోతుల బెడద వలన రైతులు కూరగాయల పంట పండించలేకపోతున్నారని అన్నారు. దేశంలోని అత్యంత పేద రాష్ట్రమైన బీహార్ నుంచి కూరగాయలు ఎగుమతి చేసుకుంటున్నామంటే తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సహకారంతో అధికారులు హార్టికల్చర్ యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుంటే అనేక సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు. దేశానికి, సమాజానికి, ప్రజలకు కావలసిన పంటలు పండిస్తే రైతులకు లాభం చేకూరుతుందని సూచించారు. మనం ఇక్కడ ప్రపోజ్ చేయాలి, రైతుల్ని మోటివేట్ చేయాలి. ఆ శాఖ పరంగా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని, ఇందాక జాతి కూడా మన దగ్గర పండుద్ది, దానికి డిమాండ్ ఉంది. ఒక్క ఆర్గానిక్ డిమాండ్ ఉంది, అది కూడా మన దగ్గర పండుతుంది. అదేవిధంగా మెకడమియా కూడా పక్క రాష్ట్రాల్లో, కర్ణాటక పక్క బోర్డర్లో పండిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ పంట అయితే మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలు పండే వాతావరణం మన రాష్ట్రానికి పుష్కలంగా ఉంది. ఆ భగవంతుడి దయ వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాల భూములు, అన్ని రకాల మేధస్సు ఉన్నటువంటి రైతాంగం, అన్ని అవకాశాలు ఉన్నటువంటి ప్రభుత్వం మనకు ఉంది. కాబట్టి మీదే భవిష్యత్తు. మీరు ఎంతో ఉత్సాహంతో, కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళండి. భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించి, అందులో మోస్ట్లీ హార్టికల్చర్ సంబంధించి ఉండాలనేది నా వ్యక్తిగత కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం. కాబట్టి హార్టికల్చర్ లో ఏ పంటలు ఉంటాయో ఆ పంటలన్నింటినీ తెలంగాణలో పండించే స్థాయికి తీసుకురావటం, వాటికి కావాల్సిన ప్రాసెసింగ్ కానీ, వాటికి కావాల్సినటువంటి రీసెర్చ్ కానీ, దానికి మార్కెటింగ్ కానీ, ఏ సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలు కల్పిస్తూ మీ యొక్క చదువుకి అర్థం వచ్చేటట్టుగా, మీ చేతి నిండా పని వచ్చేటట్టుగా, మీరు అనుకున్నంత డబ్బు సంపాదించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని నిలుపుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం. కాబట్టి దయచేసి ఈసీ గారు, వారి యొక్క సిబ్బంది దీని మీద మనసు పెట్టండి. నాకు తెలిసి ఓన్లీ బిల్డింగ్ వేరుకోవడం యూనివర్సిటీ ఉంది కాబట్టి ఈ తెలంగాణ మొత్తం మీదే. భూభాగం కావాలంటే ఎవరు పంట పొలంలోకైనా తీసుకెళ్ళండి. మీరు రీసెర్చ్ కావాలా, వాళ్ళకి అనుభవానికి ఏమేమి చెప్తారు, ఎక్కడ చెప్తారు, మా జిల్లాలకు కూడా తీసుకురండి. మా దగ్గర కూడా మంచి కాలేజీ ఉంది, 300 ఎకరాలతో అశ్వరాపేట అగ్రికల్చర్ కాలేజ్. అది అసలు నేను హార్టికల్చర్కే ప్రమోట్ చేసే అప్పట్లో. దాన్ని మరి నేను లేనప్పుడు మీరు ఏం మాయ చేశారో మరి తీసేస్తున్నారు. కాబట్టి దయచేసి అక్కడ అన్ని పంటలు పండించేటటువంటి అవకాశం మాకుండేది. మీరు ఒక్కసారి స్టూడెంట్స్ అందరినీ అశ్వరాపేట కాలేజీకి తీసుకెళ్ళండి. దయచేసి కంటితోటి చూసి వాళ్ళు నమ్మితే వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఆళ్తారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి వాళ్ళకి ఆత్మస్థైర్యంతో పాటు, ఆత్మవిశ్వాసంతో పాటు ఆ నమ్మకాన్ని కల్పించి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేదానికి ఈ కొండ లక్ష్మణ బాపూజీ విశ్వవిద్యాలయం పనిచేస్తుందని, దానికి కావలసినటువంటి వసతులు, సౌకర్యాలు ఏపీసీ గారితో పాటు నేను కూడా ప్రయత్నం చేసి మా పెద్దల సలహాలతో ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పదు. కాబట్టి వీసీ గారికి మా కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఇక్కడ సగం రోజులే ఉండండి, సగానికంటే 5 రోజులు పొలాల్లో ఉండండి. మీరు అక్కడ ఏం చదవక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. చూడండి కంటితోటి, ఆ రైతు చేసే విధానాన్ని పరిశీలించండి. మీ ప్రొఫెసర్లు, మీ శాస్త్రవేత్తలు చెప్పేదానికంటే మనకి ఎక్కువ చెప్పగలిగేది రైతు. ఆ రైతు కష్టపడేది ఉదయం నుంచి ఒక పొలంలో మీరు ఉండండి, ఆయన చేసే పని విధానాన్ని పరిశీలించండి. దానికి రెమెడీ ఏం చేయగలగాలో, దాన్ని ఇంకా రైతుని ఎట్లా మీరు ముందుకు పంపించగలుగుతారో మీకే ప్రకృతి చెప్పుద్ది. కాబట్టి పుస్తకాల కంటే, క్లాస్ రూమ్స్ కంటే పంట పొలాలు మీకు ఎక్కువ చదువు నేర్పుతాయి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఈసీ గారు కానీ, మీ యొక్క ప్రొఫెసర్లు కానీ, మీరు క్లాస్ రూమ్లో కంటే ఎక్కువ రోజులు పంట పొలాల్లో చదువు చెప్తే మంచిది. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమం చేయండి.
నాకు తెలిసి కోదండ రెడ్డి గారు ఈసీ గారు చదువుకునేటప్పుడు ప్రతి స్కూల్లో తోట పని ఉండేది. ఒక క్లాస్ తోట పని ఉండేది లాస్ట్ అవర్ లో. ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఆ హాస్టల్కి సంబంధించిన కూరగాయలందరూ కూడా పిల్లల యొక్క సేద్యంతో పండేది. మరి ఏ స్కూల్లో కూడా నాకు తెలిసి ఇప్పుడు తోట పని లేదు, కూరగాయలు పండించేది లేదు. మా రైతులు పండించాలంటే కోతులు వచ్చినాయి, మేము వేయమంటున్నారు, మీరేమో ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, పెద్ద ఆయనేమో బీహార్ నుంచి కూడా తీసుకొస్తుంది. అంటే అత్యంత పేదరికం ఉన్న రాష్ట్రాల నుంచి మనకు కూరగాయలు వచ్చే స్థితి ఉందంటే అది మనకు ఒక రకంగా సిగ్గుచేయటం. కాబట్టి మేము ఆలోచిస్తాం, సమాజం కూడా, రైతాంగం కూడా ఆలోచన చేయాలి, అధికార యంత్రాంగం కూడా మనసు పెట్టాలి. హార్టికల్చర్ ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం జరుగుతుంది. ఈ సమాజానికి, దేశానికి, ప్రజానీకానికి ఏ పంట అవసరం ఆ పంట పండిస్తే రైతుకు కూడా లాభం. ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఆయిల్ ఫామ్ 1,00,000 కోట్లతో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 1,00,000 మెట్రిక్ టన్నులు కావాల్సి వస్తే మన దగ్గర 3.5 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఉత్పత్తి కావట్లేదు. దేశం మొత్తం మీద నాకు తెలిసి 13 లక్షల ఎకరాల కంటే ఎక్కువ లేదు. 70 లక్షల ఎకరాలు వేస్తే మనం కొత్త వరుస స్థాయికి మనం వెళ్లే అవకాశం ఉంది. అందుకని మేము కేంద్ర ప్రభుత్వం మీద ఏ రకంగా దెబ్బలాడాలో మనందరికి డైలీ మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అందరికి డైలీ లైఫ్ లో కావాలి. సో మనకి విటమిన్స్ న్యాచురల్ గా మనం తీసుకోవాలంటే సప్లిమెంట్స్ కాకుండా మనందరికి న్యాచురల్ ఏదో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మనం హెల్దీగా ఉంటాం. కాబట్టి ఏదైతే కనుక ఈ విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తూ వాళ్ళు ఏదైతే ఉన్నాయో సార్ ఆ ఫలాలు అందరికీ రైతులకు అందాలంటే కనుక తప్పకుండా మెడిసిన్ స్టూడెంట్స్ ఎట్లయితే కనుక హౌస్ సబ్జెక్ట్ చేసేటప్పుడు ఒక 1 year ఏదైతే కనుక ఫీల్డ్ లో వర్క్ చేస్తారో అదేవిధంగా వీళ్ళందరి యొక్క రీసెర్చ్ చేసింది ప్రాక్టికల్ గా వీళ్ళు ఫీల్డ్ లో కూడా ఇంప్లిమెంట్ చేసేట్టుగా కొంతమంది రైతులకు కానీ అందరికి అటాచ్ చేయగలిగితే కనుక సార్ అది చాలా బాగుంటుందని నా యొక్క ఒపీనియన్ సార్. సో అలా కొంతకాలం అంటే వీళ్ళు ఫీల్డ్ లో డైరెక్ట్ ఇక్కడ రీసెర్చ్ చేస్తారు సార్. రీసెర్చ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మళ్ళీ వాళ్ళు ఫీల్డ్ లో కూడా దాన్ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయటట్టుగా ఉండాలి సార్. వాళ్ళ యొక్క ఫలాన్ని రైతులు కూడా అందాలి. కాబట్టి ఆ రకంగా కనుక మీరు ముందుకు తీసుకుంటే బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. చాలా స్కోప్ ఉంది సార్. ఈ స్కోప్ లో భాగంగానే మనం పండ్లతో చూసుకుంటే మామిడి మరియు సీతాఫలం బట్టి ఒక 80% ఉంది సార్. మిగతా పర్సెంట్ కూడా చాలా తక్కువ పర్సెంట్. మన దగ్గర మంచి పంటలు వస్తాయి సార్. మన దగ్గర పీచు, పపాయ, బనానా, పొగలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా క్వాలిటీ పంటలు వస్తుంది. మరి వీటిని ఎంకరేజ్ చేసే విధంగా మన స్టూడెంట్స్ కూడా ఆ టాప్ కూడా రీసెర్చ్ మొదలు పెట్టారు సార్. అదేవిధంగా మనకి వెజిటబుల్స్లో ఏకైతే దగ్గర మనం 1.12 lakh acres నుంచి 3 lakh acres వరకు మనం తీసుకొచ్చినట్లయితే సార్ పిల్లలు చెప్పినట్టుగా మన ఇంపోర్ట్స్ అనేది మనము తక్కువ చేసుకునే అవకాశం ఉంది సార్. అదేవిధంగా ఇప్పుడు స్టూడెంట్ కూడా మనకి ఆయిల్ ఫామ్ మనకి చాలా అవసరం ఉంది సార్. ఆయిల్ ఫామ్లో ఇంటర్ క్రాప్స్ చేసుకుని ఆ ఇంటర్ క్రాప్స్ కూడా మంచి రకమైన కూరగాయలు, అదేవిధంగా పూల చెట్టు కూడా వేసుకుంటే రైతులు అధిక లాభం వస్తుంది. మన ఆయిల్ ఫామ్లో కూడా ఇంటర్ కంపెనీ కూడా వేసుకునే స్కోప్ ఉంది సార్. అదేవిధంగా స్టూడెంట్స్ చెప్పారు సార్ మాకు రీసెర్చ్ ఫెసిలిటీస్ కావాలి ప్లస్ అవ్వాలి సార్. మనం ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మేము రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ మేము అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ కూడా మేము చూసి ప్రొవైడ్ చేశాం సార్. సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబొరేటరీ కూడా ప్రొవైడ్ చేశాము. దాంతో మనం GCPCMS, HPLC వంటి అధునాతన ఎక్విప్మెంట్ ఉన్నది సార్. అదేవిధంగా 4 స్మార్ట్ క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి పిల్లలకి మంచిగా చెప్పాలని మనకి ఏరోపోనిక్స్ అంటే మన హైడ్రోపోనిక్స్ మీద కూడా మనం మోడల్ ఫామ్స్ మనం చేసి పెడుతున్నాం సార్. మాకు ఇక్కడ ఉన్న మొత్తం బిల్డింగ్ కెపాసిటీ 3.5 lakh స్క్వేర్ ఫీట్ ఏరియాలో మాకు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ సెకండరీ బ్లాక్స్ అంటే పీజీ రీసెర్చ్ చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో భాగంగానే మా హాస్పిటల్ వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చే 2-3 నెలల్లో మేము జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ GIS ల్యాబొరేటరీ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని వస్తువులు ఉన్నాయి సార్. వాటికి కూడా మా దగ్గర 2-3 సైంటిస్టులు మేము ట్రైనింగ్ పంపించాము. వాళ్ళ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సార్. అదేవిధంగా టిష్యూ కల్చర్ ల్యాబ్ అంటే మిగతా ల్యాబ్స్ ఉన్నప్పటికీ ఒక అడ్వాన్స్ టిష్యూ కల్చర్ ల్యాబ్ పెట్టాలని యోచనతో అది కూడా పెట్టారు సార్. మరి అదేవిధంగా ఇక్కడ స్పేస్ బాగా ఉంది కనుక మనకి ఇంక్యుబేషన్ సెంటర్ సార్. పిల్లలకి కొత్తగా ఉద్యోగాలు స్టార్ట్అప్స్ అన్ని చేయడానికి మనకి అగ్రిహబ్ లాగానే ఇంత ఫెసిలిటీ ఇక్కడ ఉంది కనుక ఇక్కడ ఈ ఫెసిలిటీతోనే మనము హార్టీ ఇంక్యుబేషన్ ల్యాబ్ మనం కనుక పెట్టినట్టయితే పిల్లలకి చాలా ఉంటుంది సార్. ఇది నా థ్యాంక్ యూ.